జై శ్రీరామ్. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. మనకి ఆగస్టు 12, 2026 బుధవారం రోజున కేతుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం అనేటువంటిది ఏర్పడుతున్నది. ఈ గ్రహణము మధ్యాహ్నం 1:07 దగ్గర నుంచి 2:38 వరకు ఏర్పడబోతున్నది. ఈ గ్రహణం యొక్క స్పర్శకాలం మనం గనక చూసినట్లయితే 1:53 దగ్గర నుంచి 1:56 పూర్తవుతుంది. ఇది పాక్షిక సూర్యగ్రహణము. నార్త్ కరోలినా స్టేట్లో మరియు చాలా స్టేట్లలో ఇది 3 నిమిషాలు మాత్రమే మనకు కనబడుతుంది. కాబట్టి దీనిని మనం పాక్షిక సూర్యగ్రహణంగా స్వీకరించాలి. ముఖ్యంగా ఈ గ్రహణము కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రంలో ఏర్పడుతున్నది. కాబట్టి కర్కాటక రాశి వారు, ఆశ్లేష నక్షత్ర జాతకులు, పుష్యమీ నక్షత్ర జాతకులు, పునర్వసు నక్షత్ర జాతకులు నియమనిష్టలు పాటించాలి. ముఖ్యంగా 1 గంట దగ్గర నుంచి 2:30 వరకు సమయంలో ఏ ఆహారాలు తీసుకోకూడదు, ఏ పానీయాలు తీసుకోకూడదు. కుదిరితే దేవుడి దగ్గర దీపం వెలిగించుకొని చక్కగా మీకు తోచినటువంటి అనుష్ఠానం చేసుకోండి. నేను ఒక మంత్రం చెప్తాను, ఆ మంత్రాన్ని చక్కగా జపం చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందరూ కూడా ఆ మంత్రాన్ని జపం చేసుకొని ఆ కేతుగ్రస్త సూర్యగ్రహణ దోష నివారణం చేసుకోవచ్చు. తర్వాత గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా 1:07 దగ్గర నుంచి 2:38 వరకు మధ్యాహ్న సమయంలో ఎక్కడికి కూడా కదలకూడదు. ఒక డార్క్ రూము అంటే ఒక రూమ్లో పడుకొని ఉండండి, ఒకవైపుకి తిరిగి పడుకొని ఉండండి. కర్టన్స్ అన్నీ కూడా వేసుకోండి. ఆ సమయంలో చిన్న చిన్న నియమములు కనుక మీరు పాటించినట్లయితే తప్పకుండా ఆ కేతుగ్రస్త సూర్యగ్రహణ దోషాన్ని మీరు తొలగించుకోవచ్చు. ఆ మంత్రం ఏమిటంటే ఫలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. అందరూ కూడా ఈ మంత్రాన్ని జపం చేసుకోండి. ఆశ్లేష నక్షత్ర జాతకులు, కర్కాటక రాశి జాతకులు ఈ గ్రహణం పూర్తయిన తర్వాత మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాలకు కావచ్చు, ఎవరికన్నా పురోహితుల వారికి కావచ్చు, దాన ధర్మాలు చేసుకోవాలి. ముఖ్యంగా కొంచెం బియ్యము, కొంచెం ఉలవలు, తర్వాత ఏదైనా ఒక వెండి వస్తువు, సూర్యుడుగా ఉన్నటువంటిది ఏదైనా ఒక చిన్న వెండి వస్తువు దానం చేసి ఆ కేతుగ్రస్త సూర్యగ్రహణ దోషాన్ని నివారణ చేసుకోవచ్చు. జై శ్రీరామ్.